ఓ బాలయ్య, ఓ బాలయ్య. ఎవరు రాజే? ఏమైందిరా? నీ కొడుకు ఒక్కడే కూర్చొని బాధపడుతుండు, పిలిచిన బలుపుతలేడు. రే ఏమైందిరా? స్కూల్కి ఎందుకు పోలే? మా సార్కి నేనంటే అస్సలు ఇష్టం లేదు నాన్న. ప్రతి చిన్న విషయాన్ని నన్నే తిట్టడానికి ప్రయత్నిస్తాడు. నిన్ను ఒక్కనే ఎందుకు తిడుతున్నాడ్రా? ఏమో నాన్న, నాకిట్ట తెలియదు. నువ్వు అడగాలి కదా. నన్ను అందరి ముందర తిట్టేసరికి నాకు చాలా కోపం వస్తుంది నాన్న. నేనేమనలేకపోతున్నా. బాధపడకరా, నీలాగే ఓ కథలో కూడా ఆ టీచర్కి అతన్ని చూస్తే ఒళ్ళంతా మండిపోయేది. ఆ గొప్ప విద్యార్థి కథ గురించి చెప్తా, చూపిస్తా. సార్ అక్కడ కూర్చొని తింటున్నాడేంది? నేను కూడా సార్ సోబత్ తింటా. ఏమ్రా ఈడొచ్చి కూర్చున్నావు? పక్షులు పందులు ఒక దగ్గర కూర్చొని తినలేవు. అలాగే నేను ఎగిరిపోతాను, మీరు తినండి సార్. వీడికి ఎంత ధైర్యం, నన్నే పంది అంటాడా? క్లాసుకి రాని వీని సంగతి చెప్తా. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, అందరు సమాధానం చెప్పాలి. అరే నువ్వు లేరా? నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ పోయేటప్పుడు 2 బాక్సులు దొరికినాయి. ఒక బాక్సులో డబ్బు, ఇంకో బాక్సులో వివేకం. నువ్వు దేన్ని తీసుకుంటావురా? నేను డబ్బు తీసుకుంటా సార్. అందుకే నీకు వివేకం లేదు. నువ్వు డబ్బున్న బాక్సుని తీసుకుంటా అన్నప్పుడే అర్థమైంది నీ తెలివి. ఎవరైనా వాళ్ళకి లేనిదే తీసుకుంటారు. నేనైతే వివేకం ఉన్న బాక్స్నే తీసుకునేవాడిని. అవును సార్, ఎవరికి లేనిది వాడు తీసుకుంటారు. నాకు డబ్బు లేదు, అందుకే తీసుకుంటా. అందరు చదువుకొని రండి, రేపు ఎగ్జామ్ పెడతా. అరే ఉన్కన్నా 50 మార్కుల కంటే తక్కువ రావాలి, మన చెమ్డలు తీస్తా. టైం అయిపోయింది, పేపర్ ఇర్రి. అరే పేపర్లు తీసుకోండి రా. సార్ మీరు మీ సైన్ చేసి ఇచ్చారు, కానీ మార్కులు వేయడం మర్చిపోయారు. వేస్ట్ ఫీల్ అని రాసిస్తే వీడు నన్నే ఫుల్ని వేస్తుంది. ఇక నుండి వీడిని ఏమనకపోవడమే మంచిది. మాటలతో ఎలాంటి సందర్భాన్నైనా జయించవచ్చు. నేను వెళ్తున్నా నాన్న, శృతిమిత్త గుణపాఠం చెప్పడానికి వెళ్తున్నా. ఎంత అవమానపరిచే సందర్భం వచ్చినా నీకు మాట్లాడే సామర్థ్యం ఉంటే ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా శృతిమెత్తగా సమాధానం చెప్పవచ్చు. కొంతమంది గురువులు స్కూల్లో విద్యార్థుల పట్ల అసూయ భావనతో ఎందుకు పనికిరాని వారుగా చూస్తున్నారు. ఈ వీడియో వల్ల ఎవరైనా బాధపడి ఉంటే మమ్మల్ని క్షమించండి. మీరు ఇంతవరకు చూస్తున్నారంటే మా వీడియో మీకు నచ్చినట్టే కదా. లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.